రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మనం ఫీల్డ్లో భాగంగా కొలగల్ గ్రామం అయితే ఉన్నాము. కొలగల్ గ్రామము ఇది మనకు బళ్ళారి జిల్లా బళ్ళారి తాలూకాకి సంబంధించింది. ఒక 2 ఎకరాల మిరప 5531 మిరప రైతు అయితే సాగు అయితే చేస్తూ ఉన్నాడు. అయితే రీసెంట్గా ఈ ట్రాజెంట్ అనేది ఒక 8 రోజుల క్రితం ఈ పంటలో స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరిగింది రైతు. అయితే రైతుకి తెలుగు మాట్లాడడానికి రాకపోవడంతో కన్నడలో కూడా ఒక వీడియో తీశాను, అది కూడా అప్లోడ్ చేస్తాను, కావాలంటే చూడండి. అయితే ఈ ట్రాజెంట్ అనే మందు స్ప్రే చేసిన తర్వాత 8 రోజులకు గాను మనకు రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. మనకు ఈ గ్రోత్ కానీ ఈ ఫ్లవరింగ్ కానీ వచ్చిన పూత కూడా మనకు కాపుగా సెట్ అవుతూ ఉంది. అదేవిధంగా మనకు బ్లాక్ థ్రిప్స్ అనేవి పూర్తిగా కంట్రోల్ అవడం అయితే జరిగిందనమాట. చూడండి ఒకసారి వచ్చినది కూడా పూత మొత్తం కాపు సెట్ అవుతుంది. అదేవిధంగా గ్రోత్ కూడా న్యాచురల్గా మనకు దగ్గరగా రావడము, గ్రోత్ చిట్టాకులతో ఒకసారి చూడండి ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో. దగ్గర గనుపులు రావడము చాలా ఎక్సలెంట్గా వచ్చింది. వచ్చిన పూత కూడా వెంటనే కాపు సెట్ అవుతూ ఉంది. ఇది మనకు ట్రాజెంటా స్ప్రే చేసి రైతు ఇప్పటికీ మనకి 8 రోజులు అయింది. తర్వాత ఏమైతే స్ప్రేయింగ్ చేయలేదు, ఓన్లీ మనకి తెగుళ్ళకి బూడిద తెగులకు సంబంధించింది మాత్రమే మందు స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట. అయితే 8 రోజులకు గాను రిజల్ట్ అనేది ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి ఒకసారి. మొత్తం తోట కూడా అటు చూపించండి సార్. మనకు పైన గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ ఎక్సలెంట్గా వచ్చింది మొత్తం. అంటే క్వాలిటీగా రావడం కూడా మనకు ఎగురు రావడం కూడా ఒకసారి ఇక్కడ చూపించండి సార్. మనకు కూడా ఎంత క్వాలిటీగా వచ్చింది కూడా వెంటనే కాపు సెట్ అవుతా ఉంది. చూడండి ఒకసారి. థ్రిప్స్ అనేవి పూర్తిగా కంట్రోల్ అయిపోయినాయి. అసలు బ్లాక్ థ్రిప్స్ లాంటి సమస్య ఏం లేదు. ఇది వరకు దీన్ని రైతు మనకు పచ్చిమిర్చి కూడా కోయడం అయితే జరిగింది. కోసిన తర్వాత మనకు థ్రిప్స్ అటాకింగ్ అవడంతో తర్వాత ట్రాజెంట్ అనే మందుని తెచ్చి స్ప్రే చేయడం జరిగింది రైతు. మీ పేరండి? ఉల్తెప్ప సార్. ఉల్తెప్ప. రైతు పేరు వచ్చేసి ఉల్తెప్ప అండి. ఇది కొలగల గ్రామంలోన ఈ రైతు స్ప్రే చేసిన దానికి గాను రిజల్ట్స్ అనేవి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి. ఈ సరౌండింగ్ ఫీల్డ్లోనే మనము ఈ ట్రాజెంట్ మందు స్ప్రే చేసిన ఫీల్డ్ అయితే తిరుగుతూ ఉన్నాము. ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మనకు థ్రిప్స్ మైట్స్ అన్నీ కూడా కంట్రోల్ అయ్యి కాప్ సెట్టింగ్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంది. ఎగురు రావడం కూడా మనకు చిట్టాకులతోటి చాలా ఎక్సలెంట్గా వస్తుంది. దగ్గర గనుపులు వస్తూ ఉంది. వచ్చింది కూడా మొత్తం కాపుగా సెట్ అవుతూ ఉంది అనమాట. అయితే ఈ మందులు చూసుకుంటే కనుక మనకి బళ్ళారిలో అమ్మా గ్రెయిన్స్లో మీకు అవైలబిలిటీ అయితే ఉంటుందండి. కేసీ రోడ్లో మనకి శ్రీనివాస హాస్పిటల్ ఆపోజిట్లోనే ఉంటుంది అమ్మా గ్రెయిన్స్ అని చెప్పి. అక్కడ మీకు ఈ మందులు అయితే అవైలబిలిటీ ఉంటుంది. రైతు కూడా అక్కడే తెచ్చుకొని స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట. ఎక్కడ తెచ్చుకున్నారు మందు మీరు? అమ్మా గ్రెయిన్సేనా? అమ్మా గ్రెయిన్స్ బళ్ళారిలో. బళ్ళారి. మీ ఫ్రెండ్స్ కూడా తెచ్చుకున్నారా? ఇద్దరా? రిజల్ట్ అయితే చెన్నదా? వేరే రైతులు వాడుకోవచ్చా? ಬೇರೆ ಹೊಡಿಬೇಕು ತೊಂದರೆ ಸರ್, ಖುಷಿಯಾಗಿ ಆಗ್ತದೆ, ಆರಾಮ್ ಹೊಡಿಬೋದು. రిజల్ట్ అయితే బాగుంది కదా? బాగుంది సార్. బాగుంది కదా? కాప్ సెట్టింగ్ థ్రిప్స్ మైట్స్ కంట్రోల్ అయ్యి కాప్ సెట్ అవుతుంది. గ్రోత్ కూడా బాగా వచ్చింది సార్. న్యాచురల్గా వచ్చిందండి. మనకు ఫ్లవరింగ్ కానీ గ్రోత్ కానీ ఎంత న్యాచురల్గా వచ్చిందంటే చూడండి. ఈ మందు స్ప్రే 8 రోజులు అయింది కదా, చేసిన దానికి కానీ వచ్చిన పోతే వెంటనే కాప్గా సెట్ అవుతా ఉంది. థ్రిప్స్ మైట్స్ కూడా పూర్తిగా కంట్రోల్ అయిపోయినాయి. ఇంత ఎక్సలెంట్గా న్యాచురల్గా ఎంత ఎక్సలెంట్గా అయితే వస్తుందన్నమాట. కాబట్టి ట్రాజెంటా మందు స్ప్రే చేసుకోవడం వల్ల మీకు థ్రిప్స్ బ్లాక్ థ్రిప్స్ అన్ని కూడా కంట్రోల్ అయ్యి న్యాచురల్ గ్రోత్ వచ్చి వచ్చిన పూత కాస్త కాప్గా అయితే సెట్ అవుతుంది అనమాట. ఇదండి వీడియో అయితే కనుక. థ్యాంక్ యూ. ఓకే.